హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీ ఇంట్లో మిషన్ కుట్టే వాళ్ళైతే అసలు ఎంత చులకనగా చూస్తారంటే సమాజం. చూడండి, ఇంట్లో మిషన్ కుట్టే వాళ్ళకైనా ఇంత వర్క్ ఉంటుంది. మేము చిన్న చిన్న వీడియోలు తీసుకున్నా, చిన్న చిన్న ట్రైపాడ్లు వాడినా కూడా ఇల్లంతా చూడండి ఎట్లా ఉందో. ఎవరి వర్క్ వాళ్ళకు ఉంటుందండి, ఎవరి కష్టం వాళ్ళకు ఉంటుంది. ఎవరిని అంత చులకనగా చేసి మాట్లాడొద్దు. ఈరోజైతే నన్ను ఒకరు చాలా చులకనగా చేసి మాట్లాడారు. అయినా సరే నేనేం ఫీల్ కాలే, కానీ ఎంత ఫీల్ కాకుండా మనుషులం కదా, కోపం వస్తూ ఉంటుంది. ఊకే మనసులోకి అదే తట్టుతూ ఉంటుంది అన్నట్టు. నిజంగా అసలు ఎందుకు చెప్పండి, ఎవరి వరకు మేము ఇంట్లో టైలర్సు తక్కువ గిరాకు వస్తే మీరేమన్నా మాకు తెచ్చి అయితే పెట్టారు కదా, తక్కువ గిరాకు వస్తుంది. రోజుకు ఒక 200 కుడతాం అనుకోరి, ఇంకో 200 అయితే తెచ్చి ఇవ్వవు కదా నువ్వు. అందుకే ఎవ్వరము అనొద్దు. ప్రతి ఒక్కరు పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయాలండి. ప్రతి ఒక్కరు పాజిటివ్గా ఉండాలి. నేను చెప్పే విషయం ఏంటంటే ఎవరిని చులకన చేయొద్దు. ఎవరి కష్టం వాళ్ళకు ఉంటుంది, ఎవరి బాధ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. చూడండి, నేను ఇల్లంతా సర్దుకోవాలి, ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు టైము 9-10 అవుతుంది. నాకైతే ఇప్పుడు కాళ్ళు మస్తు నొప్పులు వస్తున్నాయి. ఎంత పెయిన్స్ అంటే హెవీ పెయిన్స్ వస్తున్నాయి. మంచిగా రిలాక్స్ అయ్యి అసలు కాళ్ళు మంచిగా మర్దన చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇంక మర్దన కాదు, ఇంకా నిద్ర కూడా పట్టదు. ఒక 2-3 గంటల దాకా నిద్ర కూడా పట్టదు, అంత పెయిన్స్ వస్తాయి. మా బాధలు మాకుంటాయి, మా ఇబ్బందులు మాకుంటాయి. ఎవరిని కూడా అంత చులకన చేసి మాట్లాడకండి. వాళ్ళకు మనసు ఉంటుంది, వాళ్ళకు ఫీలింగ్స్ ఉంటాయి. ఎందుకంటే అసలు నేను దాదాపు చాలా విషయాలకు నేను ఫీల్ అవ్వను. ఇంకా ఫీల్ అయినా అంటే ఇక అది పెద్ద కొంచెం ఎక్కువ మాట్లాడితేనే ఫీల్ అవుతా అన్నట్టు. ఇంకోటి ఏంటంటే నన్ను ఎవరన్నా ఏదన్నా అన్నా కూడా మళ్ళీ రిటర్న్ వేరే వాళ్ళకి చెప్పాలని నాకు చెప్పరాదండి. ఇంకా మైండ్ ఏందో అసలు గుర్తుపెట్టుకోరు అన్నట్టు. వాళ్ళ మాటలు యథావిధిగా చెప్పడం కూడా అట్లా గుర్తుండదు. నిజంగా ఇంట్లో టైలర్స్ అయినా సరే కానీ ప్లీజ్ దయచేసి చులకనగా చేసి మాట్లాడకండి. ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి. ఎవరు ఎంత వస్తే అంత వస్తాయి. వచ్చిన ₹1 చాలు. మేము రూపాయితోనే ఖర్చులు వెళ్ళ తీసుకుంటాము. ఎక్కువ వస్తే మీరు ఎక్కువ లగ్జరీగా ఉండండి. అంతకైతే మాకు ఒక ₹10 ₹20 వచ్చినాయి అనుకో, మేము వాటితోనే గంజినీలో కారం వేసుకొని తింటాము, చికెన్ మటన్ తినము. గంతే కదా. ఎవరి బ్రతుకు ఎవరి లైఫ్ వాళ్ళదండి. ఎవరి మెయింటెనెన్స్ ఎవరి ఖర్చులు వాళ్ళవి ఉంటాయి. మీకు ఎక్కువ వచ్చినప్పుడు మీరు ఎక్కువ మంచిగా లగ్జరీగా ఉండండి, మంచిగా హ్యాపీగా ఉండండి. మాకు తక్కువ వచ్చినప్పుడు ఇంకా చేసేది ఏముంది, మేము నొప్పులతో రోగాలతో ఇట్లనే ఇంకా మెల్లమెల్లగా మా వరకు ఏదో మేము చేసుకుంటాం. నాకైతే ఇంకా ఫుల్ పెయిన్స్ వస్తున్నాయండి. నేనేం